రాజు వాళ్ళ ఇంటికి కొంతమంది డాక్టర్స్ వచ్చి ఎక్కడ పేషెంట్ ఎక్కడ ఎవరు మతి చెడిపోయింది మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు కదా ఆ పేషెంట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి అయితే సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్లు అయితే మాకు ఫోన్ కాల్ వచ్చింది, ఎవరో అమ్మాయికి మతి చనిపోయిందంట కదా, ఆ అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే చాలా కోపంగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రుద్రాణి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఇంటి పరువును మొత్తం తీసి బయట పడేస్తున్నావు, నువ్వు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రుద్రాణిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, నేను కాదు అన్నయ్య పరువు తీసేస్తుంది మీ కోడలు కావ్య, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుందో చూసారు కదా అందుకే నేను ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి కావ్య వచ్చి చాలా కోపంగా రుద్రాణి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, ఏంటి మీ ఆయన్ని నువ్వు చూసావా, మేము చూడకుండా నువ్వు చూసావా, మీ ఆయనకి తెలిసి ఇక్కడికి రావటం లేదా, ఎందుకు రావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా కనీసం నువ్వు చూసావా ఎప్పటిదాకా రాజుని తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, అవును నేను చూశాను, మా ఆయనని నేను చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా నవ్వి, ఏంటి మీ ఆయన నువ్వు చూసావా, చూసిన తర్వాత ఇక్కడికి తీసుకొని రావాలి కదా, మరి ఎందుకు తీసుకొని రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యకి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, ఎక్కడ మీ ఆయన, మరి రాజు బ్రతికే ఉంటే మన ఇంటికే కదా నేరుగా రావాలి, మరి ఎందుకు రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, తీసుకొని వస్తాను, ఒక నెల రోజుల్లో తీసుకొని వస్తాను మా ఆయన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.